బ్యాక్ టు లైవ్ షో. ప్రధాని మోడీ మరొక 6 రోజుల సమయం ఉంది, అక్రమార్కులకి ఇది చివరి అవకాశం అని మరొకసారి గుర్తు చేశారు. కానీ బ్యాంకుల్లో వేసుకున్న డబ్బంతా తెల్ల డబ్బు అయిపోతుంది అనుకోవద్దు, త్వరలోనే మీ ముఖాలు నల్లబడతాయని కూడా ఒక హెచ్చరికలను జారీ చేశారు. దేశ ప్రజలందరూ నాకు సహకరిస్తున్నారు, నా వెనకాల ఉన్నారు, మీరు ఎవరికి భయపడినా భయపడకపోయినా 125 కోట్ల మంది భారతీయులకు భయపడాలన్నారు. 30 తర్వాత అద్భుతాలు జరుగుతాయన్నట్టుగా నిన్న వారి ప్రసంగం కొనసాగింది. అయితే రాహుల్ గాంధీ వరుసగా 4వ రోజు కూడా వారి మీద విమర్శలు చేశారు. ప్రధాని దేశాన్ని 2గా విభజించారు. 1% సంపన్నులు, 99% పేదలను, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని మరొకసారి సంచలన కామెంట్ చేశారు. ఇక అవినీతి, కార్పొరేట్లకు సంబంధించి ముఖ్యంగా మోదీ కార్పొరేట్ల ప్రభుత్వంగా ఉంది అనడానికి కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కాదు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు బయటపెడుతూ బీజేపీ అధికార ప్రతినిధి అదానీ అంబానీల సర్కారు మాది కాదు మీదే అని యూపీఏ హయాంలో ఏమేం చేశారని చెప్తే, అవినీతి ఆరోపణలు చేస్తున్న సహారా ముఖ్యంగా బిల్లాలకు సంబంధించి ఒక ట్విట్టర్ లో నిన్న పోస్ట్ ఉంచారు కాంగ్రెస్. అందులో మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు కూడా ఉండడం ఆసక్తికరం. ఈ అంశాల మీద మనం లైవ్ షోలో మాట్లాడదాం. లైవ్ షో ప్రారంభించే ముందు ఎన్టీవీ లైవ్ షో ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన అతిథులు కూడా శుభాకాంక్షలతో ఇవాళ చర్చ ప్రారంభిస్తారు. మనతో పాటు ఇవాళ కొల్లి మాధవి గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. ఎన్టీవీ ప్రేక్షకులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలానే ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజు, ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. తులసిరెడ్డి గారు మాజీ పార్లమెంటు, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ప్రపంచ మానవాళికి, ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరి సోదరులకు కాంగ్రెస్ పార్టీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అశాంతితో అలమటిస్తున్నటువంటి నేటి ప్రపంచానికి యేసుక్రీస్తు శాంతి సందేశం అనేది చాలా సందర్భోచితంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక రంగ నిపుణులు. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా క్రీస్తు బోధనలు ఏదైతే ఉన్నాయో ఆ వచనాలకి ఏదైతే దాని స్ఫూర్తితోటి శాంతి సౌభాగ్యంతో ప్రపంచ మానవాళి మొత్తం కూడా వెదజల్లాలని ప్రార్థిస్తుంది. నెక్స్ట్ గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ ఈ సంవత్సరాంతం అందరికీ ఆనందాన్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. రైట్, ఇక చర్చలోకి వెళ్దామండి. దినకర్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. పొలిటీషియన్ యాజ్ వెల్ యాజ్ ఆర్థిక రంగ నిపుణులు కాబట్టి 30 తర్వాత కఠిన నిర్ణయాలు అన్నారు ప్రధానమంత్రి. సామాన్యుల కష్టాలు తగ్గుతూ వస్తాయి, అక్రమార్కుల కష్టాలు పెరుగుతూ వెళ్తాయి. అలాగే బినామీ యాక్ట్ గురించి కూడా ప్రస్తావించారు. గతంలో యాక్ట్ అయ్యి ఎందుకు నోటిఫై అవ్వలేదంటే ఏ రకమైన నిర్ణయాలు ఉండొచ్చు కఠిన నిర్ణయాలు అంటే ఏమనిపిస్తుంది మీకు? యాజ్ ఏ హోల్ డిమానిటైజేషన్ అనేది ఒక కఠినమైనటువంటి నిర్ణయం. సరే, ప్రధానమంత్రి గారు అడ్రస్ చేస్తూ 50 రోజులు ఓపిక పట్టండి, నాతో సహకరించండి, తర్వాత ఒక నూతన భారతదేశాన్ని ఆవిష్కరించడానికి మనం అడుగులు వేస్తామన్నారు. దాదాపు 45 రోజులు అయిపోయింది. ఇంకా రాబోయే 5 రోజుల తర్వాత వారు ఏం చేస్తారు అనేటటువంటిది డిమానిటైజేషన్ పీరియడ్ ఏదైతే December 30th అయిపోగానే ఫస్ట్ సందేశం 1వ తారీఖు ఇస్తారా లేకపోతే ఫస్ట్ వీక్లో ఇస్తారా అనేది ఒక అంశం అయితే, ఫస్ట్ బడ్జెట్ తర్వాత ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు కాబోతా ఉన్నాయి. అయితే ముందు ఫస్ట్ స్పీచ్లో నాకు తెలిసినంత వరకు ఏదైతే ప్రజలందరూ కూడా సహకరించారో, ఎంత ఓపికగా ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రాసెస్లో ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్తాడు అనుకుంటున్నాను. అదేవిధంగా కొంత సూచనలు నిన్న ఏదైతే ముంబైలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కొన్ని విషయాలు ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ నల్ల కుబేరులుగా ఉండి బ్యాంకులో ఖాతాల్లో డబ్బు వేసినంత మాత్రాన అది తెల్లదనం అయిపోదు, దానికి సంబంధించినటువంటి లెక్కాపత్రం సక్రమంగా చూపించి ఆదాయ వనరు ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినదిగా చూపించేటటువంటి ప్రయత్నంలో ఎక్కడైనా తప్పులు జరిగినా కానీ, ఏదైనా బినామీ ట్రాన్సాక్షన్స్ జరిగినా కానీ వాటికి సంబంధించి కొరడా జుడిపించడం జరుగుతుంది అనేటటువంటి ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వడం జరిగింది. ఒక డిమానిటైజేషన్ అని స్టార్ట్ అయినటువంటి ఈ అంశం తర్వాత అనేక రకాల అంశాలకు తెరదీసింది. ఏంటంటే ఒక బ్లాక్ మనీ అనేది క్యాష్లోనే కాదు, ఒక నదీ ప్రవాహంలాగా ప్రారంభమై వివిధ పాయలుగా అది చీలి వివిధ మార్గాల్లో ఫ్లో అయ్యింది. కానీ దీనికి మూలం ఏంటి? నగదే మూలం. ఈ నగదు అనేక సందర్భాల్లో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అనేది మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అయ్యి అన్అకౌంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అన్అకౌంటెడ్ మనీ కింద కానీ, అలాగే అన్డిస్క్లోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ఇట్లా రూపాంతరం చెందినటువంటి ఇది ఏదైతే ఉందో ఈ బ్లాక్ మనీ అన్ని విభాగాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మేము టచ్ చేసి ప్రతిదాన్ని బయటికి తీస్తామనే విధంగా
ఒక పిలుపు అయితే ఇచ్చారు. అయితే దానికి తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అనేటటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్వీస్ చేయాలంటేనే సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే కేవలం బిల్డింగ్స్ లేకపోతే టేబుల్ లేకపోతే ఆఫీసే కాదు, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాన్ని ఏవైతే ఆ పనులు చేయాలో దానికి సంబంధించి. అయితే దానికి సంబంధించి ఇప్పటికే రిటైర్డ్ అయినటువంటి అధికారులను కూడా చాలా మందిని తీసుకున్నారంటున్నారు, కానీ వారు చాలకపోవచ్చేమో అనేటటువంటి అంశం ఒకటి ఉంది. ఆన్ చూస్తే ఎవరైతే సహకరించారో ఈ 50 రోజులు సహకరిస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఏదో ఒక మేలు జరగబోతోంది అనే సంకేతం ఉందా? ఒకటి, ఒక భారతదేశంలో పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా ముందు ఏదైతే ఈ స్ఫూర్తితోటి స్టార్ట్ చేశారో అది సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. నేను అనుకోవటం అన్ని పార్టీలు కూడా కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు విభేదించకపోయినా, కొన్ని పార్టీలు అయితే స్ట్రైట్ గానే స్టార్టింగ్ నుంచి విభేదించి తర్వాత రకరకాల విధాలుగా వాళ్ళ మైండ్ సెట్ ని రూపాంతరం చేయాలి. అయితే ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి విఘాతం కలగకుండా చేయాలి. ఎందుకంటే సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, 45 రోజులు పడిన సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసు. వాటికి సంబంధించి ఈ 5 రోజులు వారు ఓపికగా ప్రజలు తిరిగి ఆ సమస్యలకి సంబంధించి బేర్ చేస్తారు. 5 రోజుల తర్వాత ఏదైతే మనం ఒక బెనిఫిట్ ఇస్తామనుకున్నామో ఆ బెనిఫిట్ ని ప్రజలకి చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది కనుక చూపించలేకపోతే వచ్చేటువంటి పరిణామాలు కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆర్థిక మంత్రితో తన టీం తోటి కూర్చొని భవిష్యత్ ప్రణాళిక అనేది చాలా స్పష్టంగా ప్రజలకి ఆర్థిక వ్యవస్థని బలోపేతం ఏదైతే అవుద్దనుకున్నారో ఆ విధంగా వెళ్లే విధంగా ఆయన తయారు చేసి ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం. ఇక్కడి నుంచి అన్ని కఠిన నిర్ణయాలే ఉంటాయి. ఎందుకంటే దేశాన్ని ఒక దేశ ప్రజల ప్రయోజనాల రీత్యా ముందుకు నడిపించడానికి కఠిన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. దురదృష్టితో చేసే ఆర్థిక విధానాలు అన్ని కూడా. అయితే గత ప్రభుత్వాలు తమకు ఇబ్బంది కలుగుతుందని చేయాల్సిన నిర్ణయాల్ని చేయకుండా వాయిదా వేశాయి. అంటే ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాం ఆయన మరొకసారి విమర్శించారు. ఒప్పుకుంటారా? బినామీ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ 69 సంవత్సరాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించలే. వాళ్ళ యొక్క గురువు వచ్చేసి వాజ్పేయి గారి నాయకత్వంలో 6 సంవత్సరాల పాటు ఇండియా ఉంది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ రూల్ స్టేట్స్ ఉన్నాయి. అంతకుముందు వచ్చేసి అనేక వేరే ప్రభుత్వాలు, యునైటెడ్ ఫ్రంట్ కానీ లేకపోతే నేషనల్ ఫ్రంట్ కానీ జనతా పార్టీ కానీ అనేక ఉన్నాయి. ఓన్లీ కాంగ్రెస్ పరిపాలించలేదు, వాళ్ళు పరిపాలించింది గుర్తుపెట్టుకోవాలి. పదే 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 గతాన్ని గురించి మాట్లాడుతుంటాడు అంటే ఇండైరెక్ట్ వాజ్పేయి గారు కూడా విమర్శించినట్టే. ఇది ఓవరాల్ గా మోడీ గారు మహాభారతంలో ఉత్తర కుమారుని జ్ఞాపకం చేస్తున్నారు. ఇవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే, ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలే, ఇవన్నీ ఉడత ఊపులే. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఏం చెప్పాడు, పెద్ద కరెన్సీ నోటు రద్దు అన్నాడు. పెద్ద కరెన్సీ నోటు రద్దు అంటూ అంతకంటే పెద్ద కరెన్సీ నోట్ను 2000 తీసుకొచ్చాడు. అంటే సోమర్సాల్ట్ ప్రతిదీ. తర్వాత ముందు వచ్చేసి ఒక 3-4 రోజుల్లో అన్నాడు. తర్వాత వచ్చేసి మళ్ళీ 50 రోజులు అన్నాడు. తర్వాత వచ్చేసి 24,000 వారానికి తీసుకొచ్చి ఇబ్బంది లేకున్నాడు. ఎక్కడా వచ్చేసి 24,000 వచ్చే పరిస్థితి లేదు. ఏటీఎంలో తీసుకొచ్చున్నాడు. ఏటీఎంలు కాబట్టి ఇవన్నీ. తర్వాత వచ్చేసి అది పక్కన పెట్టి లక్ష్యం ఏమన్నాడు, 5 లక్ష్యాలు చెప్పాడు. ఒకటి నల్లధన నిర్మూలన, అవినీతి నిర్మూలన, ఫేక్ కరెన్సీ నిర్మూలన, ఉగ్రవాద నిర్మూలన, తర్వాత ఈ యొక్క తీవ్రవాద నిర్మూలన. ఈ 5 గురి తప్పడం ఆయనే స్వచ్ఛంగా చూస్తున్నాడు. తర్వాత ఇప్పుడు అది ఇంకా పక్కన డైవర్ట్ చేసి నగదు రహిత సమాజం అని చెప్పేసి దాని వల్ల అది పక్కన పెట్టి దీన్ని తీసుకొచ్చాడు. అది కూడా వచ్చేసి ఫెయిల్ అయిపోతున్న ఉద్దేశంలో మళ్లించడానికి ఒకనొక సమయంలో బంగారు రహిత భారత్కు అని తీసుకొచ్చాడు. దాంతో బెడిసి కొట్టెలకల్లా అంటే రోజుకు రోజుకు సోమర్సాల్ట్ పల్టీ మీద పల్టీ, పల్టీ మీద పల్టీ కొడుతున్నాడు. కాబట్టి ఇది కూడా వచ్చేసి ఆ ఉత్తర కుమార ప్రగల్భాల్లో ఈమె ఆకాశం ఉంటే ఏమన్నా మా పాతాళ భైరవి సినిమాల్లో నరుడా నీ కోరిక ఏమని చెప్పేసి ఏమన్నా చేస్తాడైనా ఎక్కడి నుండి చేయాలి, ఏమి చేసినా గానీ చాలా స్పష్టంగా ఇప్పుడు తప్పించుకోవడానికి మీకు ఎవరికి ఇంకా దారి లేదు. బ్యాంకులో వేస్తే ఇన్నాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చినావా? ఇన్నాళ్ళు అంటే ఇన్నాళ్ళు అంటే ఇన్నాళ్ళు అంటే ఇన్నాళ్ళ పాటు నల్లధనాన్ని తెల్లధనానికి మార్చుకోమని చెప్పేసి అవకాశం ఇచ్చిందని చెప్పేసి చెప్పుకుంటున్నావా? అంటే ఫేక్ కరెన్సీని వచ్చేసి నిజ కరెన్సీ చేసానికి చేసినట్టుగా ఒప్పుకుంటున్నావా? కాబట్టి ఇండైరెక్ట్ గా అవినీతి అనేది ఎప్పుడైనా అవినీతే, తప్పు ఎప్పుడు చేసినా తప్పే. ఈ 50 రోజులు చేసినా తప్పే, 50 రోజుల తర్వాత చేసినా తప్పే. కాబట్టి ఆ తప్పును చట్ట ప్రకారంగా సరే దాన్ని చేయాలి తప్పని చేసి ఈ 50 రోజులు తప్పు చేసిన వాళ్ళకు ఎన్ని ఊరికే వచ్చేసి ఉడత ఊపులు తప్ప, ఎన్ని మేకపోతు గాంభీర్యము ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప 50 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అయ్యేదేం లేదు. అంటే ఓపికగా ఎదురు చూస్తున్న ప్రజలకు జరిగే మేలు దేశ ప్రజలకు ఏం లేదా ఈ నిర్ణయం ద్వారా? ఇది ఒక చారిత్రక తప్పిదం. ఇది అందరికీ స్పష్టంగా తెలుస్తా ఉంది.
ఇంకా ఆయన చేసేది ఏం లేదు, ప్రజల అవస్థలు పడాల్సిందే. ఏదో ఇంకా ఆయనకు వచ్చేసి మళ్ళా దేవుడు వచ్చేసి జ్ఞానోదయం కలిగించి ఏదైనా మళ్ళా కొత్త కరెన్సీ నోటును ఎక్కువ సర్క్యులేట్ తేవడమా, లేకుంటే ఆల్రెడీ అయిపోయినటువంటి పాత కరెన్సీని కొత్త కరెన్సీ వచ్చేంత వరకు మళ్ళా సర్క్యులేషన్ తేవడమా, ఏదో ఒకటి చేసే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. రామచంద్రరావు గారు ఎవరితో ఏకీపిస్తారు, ఏ వాదంతో ఏకీపిస్తారు? దీంట్లో ఇప్పుడు రెండు ఆశయాలు మన కళ్ళ ముందు అందరూ స్వాగతించేటి. ఒకటి నల్ల కుబేర్లని పట్టుకోవాలి, శిక్షించాలి, ఆ ధనాన్ని బయటికి తేవాలనే విషయంలో కానీ, అవినీతిని నిర్మూలించాలనే విషయాన్ని కానీ ఎవరైనా స్వాగతిస్తాం. ఆ నిర్ణయానికి ఎవరు వ్యతిరేకం కాదు, ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది. ఆ నిర్ణయానికి చేస్తున్న నిర్ణయాలు ఏంటి, ఆ అమలు కోసం లేదు, దానివల్ల వస్తున్న ఇంప్లికేషన్స్ ఏంటి, వీటిని మనం ఎలా పరిష్కరిస్తాం అన్నది కూడా ప్రధానం అవుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక 100 మంది అక్కడ నిలబడి ఉన్నారు, అందులో 2 దొంగలు జరపడ్డారు. ఆ 2 దొంగల్ని శిక్షించాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ 2 దొంగలను పట్టుకోవడం కోసం అందరిని పట్టుకొని కొట్టండి, ఆ 2 కూడా దెబ్బలు పడతాయి, మిగతా వాళ్ళు త్యాగం చేయండి అంటే తప్పు అవుతుంది. ఆ అందరిలో కూడా 2 పట్టుకోగలిగితే ఆ నిర్ణయాన్ని మనం అందరం స్వాగతించాల్సింది. బట్ ఇక్కడ మంచా చెడా నిర్ణయం కంటే కింద ప్రజలు పడుతున్న బాధలు మాత్రం చూడడానికి అతీతంగా అసలు మామూలుగా లేవు పరిస్థితి. మరి గ్రామాలలో మండలానికి ఒక బ్యాంక్ ఉంది, మండలానికి ఒక ఏటీఎం ఉంది, 20-30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందరూ వచ్చి గ్రామాలలో నుంచి వచ్చేసి క్యూలో నిలబడడం అనేది, ఆ రోజు మధ్య భోగానే అయిపోతే మళ్ళీ ఇంటికి 10 కిలోమీటర్లు పోయి మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. రెండో విషయం ఏంటంటే ఈ ప్రాక్టికల్ అనమాట. మా ఇంట్లో మా వాచ్మెన్ వాళ్ళు 1 ఎకరం పొలం ఉంటే దాన్ని అమ్ముకున్నారు, 6 లక్షలు వచ్చినాయి. రిజిస్ట్రేషన్ వాల్యూ ₹1,00,000. బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ 5 లక్షల రూపాయలు తీసుకొచ్చారు. అది ఏ బ్యాంకులో వేయడమా, ఎట్లా వేయాలి, వేస్తే ఎంత పోతుంది, బిడ్డ పెళ్ళి ఏంటి, ఈ వాళ్ళు తీసుకోరు. పడుతున్న బాధ మామూలుగా అనిపించలేదు, చూస్తే చాలా జాలీగా అనిపించింది. ప్రాక్టికల్ బాగా బాధలుగా ఉన్నాయి. అందుకని వీటిని పరిష్కరించడం కోసం మనం ఏం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నాలు ఇంప్లిమెంటేషన్ సరే కొంత ఫెయిల్యూర్ అనేది అందరూ వాస్తవం, కానీ ప్రధాని చెప్పింది 50 రోజులు నా ప్రజలు నాకు సహకరించారు, దీని తర్వాత కఠిన నిర్ణయాలు ఉంటాయి, మీరు అనుకుంటున్న భారత్ మీకు సాకారం అవుతుందని చెప్పడం వరకు ఎంతవరకు దాంట్లో వాస్తవం? ఒకటి సార్, బతుకుంటాం వేరు, బాగుపడటం వేరు. బతుకుంటేనే కదా నువ్వు బాగు చేసేది. బాగు చేయడాన్ని ఎవరైనా స్వాగతిస్తాం, కానీ ముందు మీరు జావా నేను బతుకుంటానే బాగు చేస్తానే పదానికి అర్థం లేదు. ప్రజలకి ఇప్పుడు అర్జెంటుగా పడుతున్న బాధలలో వాళ్ళని పరిష్కారం ఎతకాలి. ఇప్పుడు ఉదాహరణకు 24,000 రూపాయలు తీసుకోవచ్చు అన్నారు, బ్యాంకు దగ్గరకు పోతే 4,000, 5,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. కారణం వాళ్ళు ఏం చెప్తున్నారు, 10 లక్షల కంటే మా దగ్గరికి అమౌంట్ ఎక్కువ రావడం లేదండి అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ స్థితిలో మీరు చిన్న అమౌంట్ని నోట్లను ఎక్కువగా ప్రింట్ చేస్తారా, ఇక్కడ ఏం చేస్తారా, కానీ వాళ్ళ ప్రజలకు సమస్యల పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది ఏంటి, మీరు ఈ 10 తారీఖు తర్వాత వచ్చే లాభాలు అనుకున్నాం, డైరెక్ట్ గా ప్రజలకు ఇప్పటిదాకా పడ్డ బాధలకి మళ్ళీ డైరెక్ట్ గా నీకు ఫలితం కనపడితే తప్ప ఆ ఫలితం రాదు. డైరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకు మా ఊరికి ఎర్ర బస్సు వచ్చింది అనుకోండి, ఎర్ర బస్సు వచ్చిందని అందరం సంబరపడతాం, కానీ ఎక్కడానికి నాకు స్తోమత నాకు బస్సు వచ్చినందుకు తృప్తి ఉంటుంది. నాకు ఎక్కడానికి స్తోమతం కాకుండా ఎప్పుడు నడిచిపోవడమే నాకున్నట్టయితే ఆ బస్సు వచ్చినా ఒకటే, నాకు రాకున్నా ఒకటే. కాబట్టి మీకు వచ్చే సబ్సిడీలు ఇవ్వాలా, ఆయన 5,80,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీలకు సబ్సిడీలు ఇచ్చినట్టు మళ్ళీ సబ్సిడీలు దేశానికి ఏదో మేలు జరుగుతుందని కనుక పేద ప్రజలకు ప్రత్యక్ష మేలు జరగకుండా కూడా ఉన్నట్లయితే అకౌంట్ ఇప్పుడు 15,000 రూపాయలు లేదా 15 లక్షల రూపాయలు వస్తాయి అనుకున్నాం. రెండో పాయింట్ కూడా ఏంటంటే విదేశాల్లో ఉన్న ద్రవ్యాన్ని కూడా తీసుకొస్తామని మాట ఇచ్చారు, ఇది ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు, మళ్ళీ పెట్టారు. ఇది కానీ అది కానీ ఏది కానీ ఇన్ని రోజులు కష్టపడ్డ ప్రజలకు దాదాపు 57 మంది 60 మందో చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. మనం నిర్ణయాన్ని స్వాగతించిన మన అసెంబ్లీలోనో మన పార్లమెంట్లోనో దాన్ని వాళ్ళ సంతాపం తెలియజేసే ధైర్యం మనకు ఉందండి ప్రజలలో? లేదు. దాని వెనక మనకు భయం కూడా ఉంది. అంటే ప్రజలు ఎక్కడో బాధపడుతున్నారు అనేది స్పష్టంగా అందరం అర్థం చేసుకుంటున్నాం, నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ నగదు రహిత సమాజం కోసం ప్రయత్నం చేయాలన్న దాంట్లో ఎవ్వరికీ డిస్ప్యూట్ లేదు. దానికి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాల్సిందే, దాని అవేర్నెస్ తేవాల్సిందే. అయితే మన దేశం యొక్క అక్షరాస్యత కూడా దానికి ప్రధానం అవుతుంది. ఇవాళ ఉంటే పాలకూర తోటకూర బుట్టలు పెట్టుకుని అమ్ముకుంటామని పోయి అక్కడికి కదా ఇక్కడ పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మా మినిస్టర్ గారు హరీష్ రావు గారు 24 గంటలు ఒక గ్రామంలో కూర్చొని ఆ గ్రామంలో నగదు రహిత చేయడం కోసం ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి ఒక స్వైపింగ్ మిషన్ వీళ్ళే తీసిపోయి ఇచ్చేస్తే కూడా చివరికి మళ్ళీ ఏమంటున్నారు, నేను తీసుకొచ్చారు సార్ ఈ మిషన్ ఇచ్చేసాను, నాకు దీన్ని గీకటం రాదు గోకటం రాదు, మళ్ళీ ఎవరికైనా చేతికిస్తే వాడు ఎంత గీక్కుంటాడో ఒక డౌట్ అనమాట. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ప్రత్యక్ష ఫలితం ఏమొస్తుందని చూడకపోతే మాత్రం వ్యతిరేకత వస్తుంది. నిర్ణయాన్ని స్వాగతిద్దాం తప్ప నిర్ణయాన్ని కోసం ఇది కాదు. నగదు రహిత సమాజానికి ఉదాహరణకు 2,000 రూపాయల నోట్ల మీద దాడి చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. 1,000 నోట్ల మీద దాడి చేస్తే మాత్రం దొరకవాయి. దాడి చేయడానికి
ఈ రద్దుకు సంబంధం లేదు, సంబంధం లేదు. కాబట్టి వాళ్ళని శిక్షించడంలో, నల్ల కుబేర్లు శిక్షించడంలో ఎవరో వ్యతిరేకం కాదు, కానీ సామాన్య ప్రజలకు నల్ల కోటేసి నల్ల కుబేర్లు అని మాత్రం అనకూడదు. మాధవ్ గారు మీరేం చెప్తారు? ఒకటి, ప్రధానమంత్రి మరి కఠిన నిర్ణయాలు అంటున్నారు, అవన్నీ ఉడత ఊపులేని తులసిరెడ్డి గారు కొట్టుపడేశారు. రాహుల్ గాంధీ గారు కూడా దేశాన్ని రెండుగా ఆయన మొదటి నుంచి అంటున్నారు, పేదల మీద యుద్ధం చేశారు మీరు, మీకు కావాల్సిన 40-50 కుటుంబాలు బాగానే ఉంటాయి. నిన్న మళ్ళీ అవే కామెంట్స్ చేశారు అనుకోండి. సో ఎట్లా మీరు సమర్థించుకోగలుగుతారు? అంటే సంపన్నులు కేవలం 1% మందే ఉన్నవాళ్ళు 90% మంది ఫైర్ బాంబింగ్, ఎకనామిక్ బాంబింగ్ చేశారన్నారు రాహుల్ గాంధీ. ముందు ఇది ఉత్తర్ కుమార్ ప్రగడ్ బలాలో లేకపోతే మేకపోతే గాంభీర్యం ఎవరిదనేది మనం తెలుసుకోవాలి. అది మోడీ గారిదా లేకపోతే రాహుల్ గాంధీ గారిదా? ఎందుకంటే నేను మాట్లాడితే భూకంపాలు వచ్చేస్తాయి, నా దగ్గర ఆ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు ఉన్నాయి, చివరికి ఆయన తీసుకొచ్చింది ఏంటండి? ఆల్రెడీ ఎప్పుడో ఉన్న పేపర్స్, సుప్రీంకోర్టు అది కాదు అన్న పేపర్స్ తీసుకొచ్చి అందరి ముందు పెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప అక్కడ ఏమీ లేదు అనేది తేలిపోయింది ఒకటి. రెండోది, ఇంకోటి మనం చూసుకుంటే ఇవాళ నిన్న ముంబైలో మాట్లాడింది ప్రధాని గారు మాట్లాడింది, డెఫినెట్గా ఆయన చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఏమని? ఇప్పుడు దాకా ఎవరైతే తప్పించుకుని ఉన్నారో, ఎవరైతే ఈ క్రీమ్ లేయర్ అయితే ఎవరైతే తీసుకుని ఆస్వాదించారో వాళ్ళందరూ ఇవాళ నుంచి రేపు 30th నుంచి డెఫినెట్గా వాళ్ళ కష్టాలు మొదలవుతాయి, సామాన్య ప్రజలకి కష్టాలు తగ్గుతాయి. అంటే గ్రాడ్యువల్గా తగ్గుతాయి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకేసారి తగ్గుతాయి అని ఆయన చెప్పలే, రాను తగ్గుకుంటే వస్తాయి అని చెప్పారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ అక్కడ. అంటే ఇంకొక మాట కూడా ఆయన అన్నారు, ఏమని? ఇది తీసుకుని ఈ నిర్ణయం ఏదైతే డిమానిటైజేషన్ ఉందో, లేకపోతే రేపు రానున్న రోజుల్లో ఎకనామిక్ పాలసీస్ ఏదైతే తీసుకుంటానని ఆయన చెప్పారు, ఇదంతా ఆయన చెప్పింది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఫర్ అ షార్ట్ టర్మ్ గెయిన్. ఇవాళ ఇది షార్ట్ టర్మ్ పెయిన్, జనాలకి డెఫినెట్ గా ఇది షార్ట్ టర్మ్ పెయిన్, బట్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అక్కడ మనకి. ఆయన చాలా క్లియర్ గా ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలా తీసుకొస్తాం, టాక్సేషన్ ఎలా తీసుకొస్తాము, ఎక్కడి నుంచి మనం డబ్బులు, అంటే ఏదైతే మన ఫైనాన్షియల్ ఇది వాడుకుని వాళ్ళు డబ్బులు సంపాదించిన వాళ్ళు మనకి మళ్ళీ దేశానికి కట్టాల్సిన అవసరం ఉంది ట్యాక్స్ రూపాయన, అది కట్టకుండా ఎంతమంది పారిపోతున్నారో వాళ్ళందరితో కట్టించి. కానీ 2 అంశాలు ప్రధాని స్పష్టంగా ప్రస్తావించట్లేదు అనిపిస్తుంది. ఒకటి, 50 రోజులుగా ఇంకో 4 రోజులు గడిస్తే 50 రోజులు అవుతాయి. ప్రజలు పడుతున్న కష్టాల స్థాయిని ప్రధాని ఎక్కడ ప్రస్తావించలేదు, నెంబర్ 1. రెండోది, అందరూ డిమాండ్ చేస్తున్న నల్లధన కుబేరుల లిస్టు, పనామా ద్వారా వచ్చిన లిస్టు కానివ్వండి, లేకపోతే స్విస్ ఒప్పందంలో భాగంగా వచ్చిన లిస్టు కానివ్వండి, వీటిని బయట పెడతామని కూడా ప్రధాని ఎందుకు స్పష్టం చేయలేకపోతే? డెఫినెట్ గా వస్తాయండి. అసలు మీరు గమనిస్తే కాంగ్రెస్ వాళ్ళు అసలు సిట్కి వీళ్ళకి వచ్చిన లిస్టు సిట్కే ఇవ్వలేదు అప్పుడు. అలాంటిది మన ప్రధాని గారు సిట్ కూడా వేశారు. అలాంటి మన ప్రధాని గారు సిట్ కూడా ఇచ్చారు ఆ లిస్టు, వీళ్ళు ఇదంతా చేశారు. ఇంకోటి, మీరు అన్నది ప్రజలు పడే కష్టాలకి ఆయన ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అండి? చాలా చక్కగా అందరికి మీరు ఇన్ని రోజులు లేదు, మీరు పడిన కష్టాలు నాకు తెలుసు, మీరు సహకరిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అని చెప్పారు. కానీ మీ కష్టాలు ఎన్నో రోజులు కాదు, కొన్ని రోజులు మాత్రమే, రానున్న రోజుల్లో తగ్గుతాయని కూడా ఆయన చెప్పారు. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్ కదండి. అంటే రామచంద్రరావు గారు అన్నట్టు కష్టాలు పడుతూ ఏదో జరుగుతుంది, మేలు జరుగుతుంది ఎదురు చూస్తున్న ప్రజలకు ఏం జరగబోతోంది? ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ క్లోజ్ డోర్ డెసిషన్ కాదు కదా. ఇవాళ డిమానిటైజేషన్ అయినా ప్రజల్లో మధ్యలోకి వచ్చి చెప్పిన డెసిషన్. రేపు కూడా 30th తర్వాత డెఫినెట్ గా ప్రజల్లో ముందుకు వచ్చే చెప్తారు. ఆయన 4 గోడల మధ్యలో లేకపోతే ఏదో ఒక ఇంట్లో కూర్చుని తీసుకునే డెసిషన్ కాదు వీళ్ళు అన్నట్టు. డెఫినెట్ గా ప్రజల మధ్యలోకి వచ్చి చెప్పే మనిషి అయినా డెఫినెట్ గా అందరి ముందు చెప్తారు. తులసిరెడ్డి గారు అన్నట్టు ఉడత ఊపులు కాదనే విషయం అతి త్వరలోనే తెలిసిపోతుంది. డెఫినెట్ గా అండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు చేసిన, ఇప్పుడు అన్నారు ఏమని, మేము ఒకటే కాదు పాలించింది, మీరు కూడా పాలించారు. డెఫినెట్ గా ఇప్పుడు 7 దశాబ్దాలు 5.5 దశాబ్దాలు వాళ్ళు పాలించారండి. ఇవాళ 99% కామన్ మెన్, 1% ధనవంతులు అని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేశారు అంటే 99% ఇలానే ఉంచారా? ఆ ఘనత వీళ్ళే తీసుకున్నారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. అది వాజ్పేయి గారు వర్తిస్తుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. రామచంద్ర గారు అని చెప్తున్నారా? దీని అనేది ఏంటంటే 2 విషయాలు మాత్రం బీజేపీ స్పష్టం చేయాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో మేలు జరుగుతుందనే ప్రజలకు రూపం, కనీసం పడుతున్న అడుగులే కదా నడకని చెప్పేది. ఏ రూపంలో మేలు జరుగుతుంది అనేది కొంత జరగాల్సి ఉంటుంది. రెండోది, సర్ప్రైజ్ అంటానికి ఇదేమన్నా అబరక దబ్బరా కానీ అది కాదు. నేను అనేది ఏంటంటే, లేదు నల్ల కుబేరులను మీరు ఏదైతే బయటకు తీస్తూ ఉంటున్నారో, ఈ డబ్బంతా ఇప్పుడు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల పెద్ద నోట్లకు 13 లక్షల రూపాయలు జమ అయిపోయినాయి. 1,50,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయా, ఈ తగలబెట్టుకున్నారు, రోడ్ల మీద పోయినా లేదు. తిరిగి ఈ ప్రింట్ అయినా డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి రావాలి, రిజర్వ్ బ్యాంకు పోవాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్కి పన్నుల పథకం రావాల్సిందే. బట్ నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఇప్పుడు ఏ రూపంలో వాళ్ళని మీరు శిక్షించబోతున్నారు? ఇప్పుడు ఉదాహరణకు మీరు ముందే 6 నెలల ముందే ఆ డబ్బులు మీరు జమ కట్టండి, 1,000 కోట్లు ఉన్న పర్వాలేదు, మీకు మీ పేరు కూడా చెప్పము అని చెప్తే మన దగ్గర నుంచి ఒక 10,000 కోట్లు ఎవరో కట్టారనే పేరు కూడా మనం రకరకాల పేర్లు చర్చ వచ్చింది. బట్ అది అంటే అది కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఆ డబ్బు వచ్చి లీగల్ గా వాళ్ళ బ్యాంకులో పడ్డది. లీగల్ పడ్డదాన్ని మనం
మనం ఇల్లీగల్గా చేయలేము. ఉదాహరణకు ఇప్పుడు మన నిర్ణయం ఉంది, 30 తారీఖు లోపల 5,000 రూపాయల నోట్లని 500 రూపాయలు 1,000 రూపాయల నోట్లని 5,000 మాత్రమే జమ చేయాలన్నాం. నువ్వు ఇప్పటిదాకా ఎందుకు జమ చేయలేదో మీరు చెప్పాలన్నా. నువ్వు టైం ఇచ్చావు కాబట్టి మేము జమ చేయలేదు. సింపుల్ జవాబు ఉంది. సింపుల్ జవాబు ఉంది. దానికి ఇలాంటి నాకు లీగల్ అయిన తర్వాత దాన్ని ఇల్లీగల్ అని ఎలా చెప్పగలుగుతాం? అంటే వాళ్ళని ఎలా శిక్షిస్తున్నారు, వీళ్ళకి ఎలా మేలు జరుగుతుందనే కనుక చెప్పకపోతే ప్రజలలో ఎట్లా వస్తుంది? రెండోది కూడా పడుతున్న బాధలు కూడా మీరు స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. వాటి మీద చెప్పాలి. త్యాగా ఇప్పుడు వాళ్ళు భరిస్తున్నారు అని చెప్పి లేదా సహకరిస్తే ఎట్లా తెలుస్తుంది మనకు? వాళ్ళు